వెల్కమ్ టు లబ్బర్ గేమింగ్ మూవీ రివ్యూ. సో మీరు టైటిల్ చూసే వచ్చుంటారని నాకు తెలుసు. కలి ఎవరు, కల్కి ఎవరు, అసలు ఈ సినిమా ఏంటి, అసలు దేనికోసం మూవీ మొత్తం ముందుకెళ్తుంది, ఇలాంటివన్నీ ఏం చెప్పను. టైటిల్ మాత్రం జస్టిఫై చేసేటట్టుగా మనం మాట్లాడుకుందాం. సో మీరు ముందుగా కల్కి సినిమాకి వెళ్ళాలనుకుంటే మీరు కలి పురాణం తెలుసుకోవాలి. అంటే ఆ మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీరు తెలుసుకోవాల్సిన మళ్ళీ ఎవరెవరు కలియుగంలో పుడతారు, పేరెంట్స్ ఎవరు, పేర్లేంటి, అంటే వాళ్ళ అమ్మ నాన్న పేర్లేంటి, అవి ఇవి. నెక్స్ట్ మీకు ఎంతమంది చిరంజీవులు ఉన్నారు, ఎంతమంది మళ్ళీ ఈ కలియుగంలో కల్కికి హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా అశ్వత్థామ వీళ్ళందరి క్యారెక్టరైజేషన్స్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకుని సినిమాకి వెళ్తే మీకు సినిమాలో డెప్త్ అనేది ఏదైతే ఉంటుందో, సినిమా కంటెంట్ అనేది ఏదైతే ఉంటుందో అది మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో కమింగ్ టు ద మూవీ రివ్యూ, ప్రభాసే కల్కియా, కమల్ హాసన్ కలిపురుషుడా, ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు వీడియో చివరి దాకా చూడండి. గ్రాఫిక్స్ పరంగా, స్టోరీ పరంగా నాగ్ అశ్విన్ చాలా న్యాయం చేశాడు. మీరు కానీ ఒకవేళ కలి పురాణం కనుక చదివి ఉంటే మీకు అందులో ప్రతి డీటెయిలింగ్, చాలా చిన్న డీటెయిలింగ్ కూడా వదలకుండా చాలా నీట్గా డిస్క్రైబ్ చేయడం జరిగింది. సినిమాలో ఒక్క బిట్ కూడా బోరింగ్ అనిపించదు మీకు. ఫస్ట్ హాఫ్ అయితే అలాగ క్యారెక్టర్ ఇంట్రడక్షన్కే అయిపోతుంది, కానీ మీకు ప్రతి బిట్, ప్రతి ఫ్రేమ్ మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ డీటెయిలింగ్ చూస్తే అయితే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. సెకండ్ హాఫ్ ఇంకా మీకు స్కై ఫై ఫైట్స్, ఇంకా మీకు కంప్లీట్ సంబాలా అనే గ్రామం ఎక్కడ ఉంటుంది, సంబాలా అనే గ్రామంలో ఏం జరుగుతుంది, సంబాలా గ్రామం ఎలా పుట్టింది, అన్నీ, అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా నాగ్ అశ్విన్ చాలా పర్సనల్గా తీసుకున్నట్టు ఉన్నాడు ప్రాజెక్ట్ కేని. సో ఎక్కడా వదలకుండా చాలా బాగా తీశాడు సినిమా. సో మీకు ఇంకా బోల్డ్ అని, ఇంకా మీరు ఒక్కసారి కానీ మీరు తెలిసి కానీ వెళ్తే మీకు స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతారు మూవీలోని. ఒకవేళ మీకు కలి పురాణం తెలియలేదు, మీరు కేవలం ప్రభాస్ కోసం వెళ్ళారు, లేదా కేవలం ఈ ప్రాజెక్ట్ కే కోసం వెళ్ళారు అంటే మీరు మూవీ థరోగా ఎంజాయ్ చేస్తారు, కానీ మీకు స్టోరీలో డెప్త్ మీకు అంతగా అర్థం కాదు. సో మీరేం చేస్తారంటే మీరు తెలుసుకోవాలి. సో మీకు నేను నా తరఫు నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కల్కి వాళ్ళ అమ్మ పేరు సుమతి, కల్కి వాళ్ళ నాన్న పేరు విష్ణు యాష్. పుట్టేది సంబాలా అనే గ్రామంలో. ఇంకా 7 చిరంజీవులు తనని ప్రొటెక్ట్ చేస్తారు, లేదా ఈ ఫైట్లోనే ఇంక్లూడ్ అవుతారు. సో ఇది బేసిక్ చిన్న కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాల్సింది. ఇంకా నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరెవరు మళ్ళీ పుడతారు. మహాభారతం యుద్ధం జరిగిన దాంట్లో ఎంతమంది అయితే దేవుని తాలూకా అంశాలు చనిపోయారో వాళ్ళందరూ కూడా పుట్టడం జరుగుతుంది. సో వాళ్ళు ఎవరు అనేది మీరు ముందు తెలుసుకొని వెళ్తే మీకు ఇంకా బాగుంటుంది స్టోరీ. మీరేంటంటే ఎదురు చూస్తూ ఉంటారు, వీళ్ళు ఎప్పుడు వస్తారా అని. సో అది మీరు చాలా ఇంపార్టెంట్గా, మీరు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు ఒకవేళ మీకు అది తెలిసినట్టయితే. సో ఓవరాల్గా సినిమా చాలా చాలా బాగుంది. మీరు సినిమాలో డ్రాబ్యాక్ అనేది మీరు చూడలేరు. సినిమా అంతా మీకు అలా వెళ్ళిపోతుంది అనమాట. 3 గంటల సినిమా అని అసలు అనిపించదు. సినిమా అయిపోతే మనకు అనిపిస్తుంది అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. థ్యాంక్స్ టు నాగ్ అశ్విన్, 80% ఆఫ్ ద స్టోరీ కంప్లీట్ చేస్తాడు సెకండ్ హాఫ్ కూడా. సో ఆల్ ది బెస్ట్ నాగ్ అశ్విన్. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా.